20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను, ఏలైనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. ప్రార్థించుకొని వాటి సాంగత్యంలో ప్రార్థించుకున్నాం. పరిశుద్ధులు పరిశుద్ధులకు తండ్రి, నిత్యులకు దేవ, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలంలో మమ్మల్ని సజీవులుగా ఉంటున్నాయినా, మమ్మల్ని వ్యక్తిగా ప్రేమించి మీరు మాకిచ్చిన ఈ మందిరాలలో మేము అందరం చిన్న మందగా కూడుకుని తండ్రి మిమ్మల్ని కనపరుచుకుని మహపరుచుకొని కీర్తించే వాక్యాన్ని మీరు వాకించినందుకు తండ్రి దేవ, ఈ మీద రాసునైనా నన్ను నాయన వాక్యపత్యం నిమిత్తం నిలబెట్టారు. మీ చేతులు స్తోత్రాలు. వాక్యపత్యాలను బలపరిచిన ఆత్మతో అభిషేకించిన చెప్పబడు లేఖన భాగాలన్నీ నాయన అందరం గ్రహించుటకు సహాయం చేసి ప్రభుత్వమని మా ప్రభువులు రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. గత వారాల్లో మనము తల్లి గురించిన కొన్ని మాటలు నేర్చుకున్నాము. అయితే ఈ వారము శ్రేష్టమైన తల్లి ఎవరు, ఎలా ఉండాలి అన్నది ఈ వారంలో నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా, జీవము గల ప్రతి వానికి తల్లి అయిన హవ్వ నుండి మనమందరము వచ్చి ఉన్నాం. నమ్ముతారా ఈ మాటను? దేవుని స్తోత్రం కలుగుగాక. జీవము గల ప్రతి వానికి ఆమె తల్లి. అయితే ఆమె నుండే ఇప్పుడు మంచివారు కూడా ఉన్నారు, చెడ్డవారు వచ్చారు. కయ్యను మంచివాడా? హేబేలు మంచివాడు. అయితే దేవునికి అర్పించే సమయంలో హేబేలు అర్పణను దేవుడు గ్రహించాడు, కయ్యను అర్పణను గ్రహించలేదు. ప్రియమైన వాళ్ళ, అంటే వీరిద్దరికి తల్లి ఎవరు? హవ్వ. ఆమె ఇద్దరికి జన్మనిచ్చింది, మంచివారికి జన్మనిచ్చింది, చెడ్డవారికి కూడా జన్మనిచ్చింది. అయితే మనం కూడా మన జీవితాల్లో చాలామంది తల్లులు చెడ్డవారికి జన్మనిస్తారు, మంచివారికి కూడా జన్మనిస్తారు. అయితే ఎక్కువగా గత వారంలో మనం చెప్పుకున్నట్లుగా తల్లి యొక్క ఏవైతే భావనలు ఉంటావో, ఏవైతే ఆమె అలవాట్లు ఉంటాయో, ఏవైతే ఆమె దేవుని ఎడల భయభక్తులు ఎలా కలిగి ఉంటుందో వాటన్నిటినీ తమ బిడ్డల ఎడల ఆమె కనబరుస్తుంది. ప్రియమైన వాళ్ళ, ఆ బిడ్డలు ఆ తల్లి యొక్క అలవాట్లను కానీ ఆ యొక్క బుద్ధులను కానీ వారు నేర్చుకుని ఉంటారని మనము నేర్చుకుని ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, అత్యంత శ్రేష్టమైన తల్లులు పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ఉన్నారు. అయితే చివరిగా మీకు ఒక ప్రశ్న వేస్తాను, అది మీరు నిర్ణయం చేసుకోండి. ఇంకొక మాట ఏంటంటే, నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈ వారంలో కొద్దిగా టైం ఎక్కువ తీసుకోవచ్చు, అందరూ నన్ను మన్నించాలని మనం చేస్తున్నాను. ఎందుకంటే శ్రేష్టమైన తల్లిది ఇంకొకసారి చెప్పాలని మీకు ఆశగా ఉంటే చెప్పండి, ఇంకొక వారం కూడా పొడిగిస్తాను. లేదు అని అంటే ఈ వారంలోనే ముగించే ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారారా, మనం గమనించినట్లయితే ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం చూసినట్లయితే, హాగరు అనే ఆమె తన బిడ్డకు దాహమైనప్పుడు చచ్చిపోతాడని ఆలోచన చేసి ఆ బిడ్డకు దూరంగా వెళ్ళిపోయి దేవునికి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ బిడ్డను ఆశీర్వదించి గొప్ప జనంగా చేస్తాడని చెప్పాడు. కాలానుగుణంగా ఆ బిడ్డ గొప్ప విలుకాడుగా అయినట్లు లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ ఆగర్ అనే తల్లిని గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళగా, ఆగర్ అనే మాటకు తిరుగులాడున్నది అనే అర్థం. ఆమె తిరుగుతూ ఉంటుంది. ఒకసారి ఆ అబ్రహాం ఇంటి నుండి వెళ్ళగొట్టబడింది, తిరిగి అబ్రహాం ఇంటికి వచ్చి ఒక బిడ్డకు తల్లి అయింది. ఆ బిడ్డ గొప్పవాడుగా అయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏలాగా 12 మంది రాజులు కలిగి ఉన్నారో అలాంటి 12 మంది రాజులు కలిగిన తల్లి ఇస్మాయేలు తండ్రిగా, ఆమె తల్లిగా హాగరు ఉంది. ప్రియమైన వాళ్ళ, దేవదూత దర్శనాన్ని చూసింది, కళ్ళు తెరవబడింది, నీళ్లను కొనుగొంది, తన బిడ్డ ప్రాణాన్ని కాపాడుతున్నది. గమనించండి, మీరన్నీ ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే తల్లులు తమ బిడ్డల ఎడల చాలా ప్రేమ కలిగి ఉంటారు. ఇప్పుడే పాడుకున్నాం, అవధులు లేని తండ్రి ప్రేమ. దేవాది దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఈ తల్లి ప్రేమ కూడా అంతే గొప్పది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, ఆగరు చాలా గొప్ప తల్లిగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఆగరు ఒక దైవ దర్శనాన్ని కలిగి ఉంది. అలాగే కళ్ళు తెరవబడి తన బిడ్డ కొరకు దాహాన్ని తీర్చగలిగిన నీళ్ళను సంపాదించుకుంది. ఒక బిడ్డకు తన ఆశీర్వాదాన్ని కూడా గొప్పగా సంపాదించుకున్న తల్లిగా ఇక్కడ మనకు కనబడుతుంది. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ,
నిర్గమాకాండము 2వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే మోషే తల్లి గురించిన ఒక సమాచారం ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ బిడ్డ సుందరుడై ఉండుట చూసి ఆ బిడ్డను చంపడానికి ఇష్టం లేక ఆ బిడ్డను దాచిపెట్టి 3 నెలలు దాచిపెట్టారు. ఆ తర్వాత ఆ బిడ్డ దాచిపెట్టలేకపోయారు. బిడ్డను 3 నెలలు ఆ బిడ్డను దాచలేక ఒక జమ్ము తొట్టెలో పెట్టి నైలు నదిలో వదిలేసింది. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే ఆమె పేరు ఎక్కువ లేదని తెలియజేయబడుతుంది పరిశుద్ధ లేఖనాల్లో. అయితే ఈ తల్లి ఏం చేసింది? అప్పటికి రాజాజ్ఞ ఏముంది? మగపిల్లవాడు పుడితే ఖచ్చితంగా చంపాలన్నది రాజాజ్ఞగా ఉంది. ఆ రాజాజ్ఞను కూడా అతిక్రమించి తన బిడ్డను కాపాడుతుంది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆజ్ఞను పాటించింది. ఎలాగో అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఫలించి నిందించమన్నాడు భూమిని దేవుడు. ఈమె ఫలింపు కొరకు ఆ బిడ్డను కన్నింది. ఆ ఫలింపును కొనసాగించింది. ఆ దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని యొక్క ఆజ్ఞను కూడా ఆచరించిందిగా మనకి ఇక్కడ కనపడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇంకా చెప్పాలంటే ఆ బిడ్డకు తల్లి ఆమె దాదిగా చేరి జీతం కూడా పొందుకున్నట్లుగా మనము లేఖనాలు చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, నిజంగా ఈమె కూడా ఒక గొప్ప తల్లిగా కనబడుతూ ఉంది. అలాగే మనం గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే గత వారంలో చెప్పుకున్నాం. రిస్పా తన 2 కుమారులు 5 మనమలను చంపినప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఆ 7 మంది శవాలను అక్కడ 4 నెలల పాటు ఆమె కాపాడినట్లుగా ఆకాశ పక్షులు కానీ జంతువుల నుండి కానీ ఆమె కాపాడుకున్నట్లు మనం లేఖన భాగాలను చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ ఇక్కడ కూడా ఆ తల్లి తన బిడ్డల యొక్క శవాలను తన రాజైన దావీదు తన పితల సమాధులు చేర్చేంత వరకు కూడా ఆ శవాలను ఆమె కాపాడుకున్న గొప్ప తల్లిగా మనకిక్కడ కనబడుతూ ఉంది. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనాన్ని చూసినట్లయితే ఒక తల్లి తన అనారోగ్యముతో చనిపోయిన తన తొడలపై తన ఒడిలో చనిపోయిన బిడ్డను బ్రతికించుకోవడానికి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఎలీషా ప్రవక్తను రప్పించుకుని ఆ బిడ్డను బ్రతికించుకుంది. ప్రియులారా, ఇదే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఇంకొక తల్లిని కూడా మనము గమనించవచ్చు. ఒక భర్త చనిపోయిన ఆ విధవరాలు ఆ 2 బిడ్డల కోసం ఆయన దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నా 2 బిడ్డలను కూడా ఆయన నా భర్త అయిన విశ్వాసి, ఆయన ఎంతో గొప్ప విశ్వాసంతో జీవించున్నాడు, మీకు తెలుసు. ఆయనకి 2 బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలు దాసత్వానికి వెళ్ళిపోతున్నారు, వారిని రక్షించమని అన్నప్పుడు ఆ ఇంటిలో ఎన్ని పాత్రలు ఉన్నాయో అన్ని పాత్రల్లో నూనెను నింపి నూనెను సమృద్ధిపరిచి వారి దాసత్వాన్ని దూరపరిచిన ఎలీషా ప్రవక్తను మనం అక్కడ చూస్తాం. తన బిడ్డల యొక్క దాసత్వాన్ని ఒక ప్రవక్త ద్వారా, ఒక యాజకుని ద్వారా ఆమె ఏం చేస్తుంది? దాసత్వం నుండి దూరపరుచుకున్న గొప్ప తల్లిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మనం ఎంతమంది తల్లులు చూసాం? తండ్రులారా, ఎంతమందిని? 3 4? 4 ఒకరెవరు? ఆగరు, హవ్వ, ఆగరు, తర్వాత మోషే తల్లి. రిస్పా గురించి కూడా చెప్పుకున్నాం కదా. మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే 5 మంది తల్లులు అవుతారు. అవ్వని నేను ఎందుకు పక్కన పెట్టాను అంటే ఆమెకు తల్లి లేదు కదా, అవ్వకు తల్లి లేదు. కాబట్టి ప్రతి జీవము గల వాడికి ఆమె తల్లి అయింది. జీవము గలదని అవ్వ అనే పేరుకు అర్థం. ప్రియమైన వాళ్ళారా, ఇలాగున మనం 4 తల్లుల గురించి నేర్చుకున్నాం. ఆ 4 తల్లుల యొక్క శ్రేష్టతను జ్ఞాపకం పెట్టుకోండి. మరొకసారి చివరిలో ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పాలి. సరే, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇంకొక తల్లిని మనము గమనిద్దాం. ప్రియమైన వాళ్ళారా, సమూయేలు గ్రంథము 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ సమూయేలు తల్లి ఆయన ఎటువంటి తన కుమారుని కనింది? ఆమె దేవుని మందిరానికి అప్పగించేసింది. ఎప్పుడైతే పాలు విడిచిన బిడ్డను ఆ బిడ్డను తీసుకెళ్లి ఎక్కడ వదిలింది? దేవుని మందిరంలో వదిలింది. ఆ బిడ్డ న్యాయాధిపతిగా ఉన్నాడు, దీర్ఘదర్శిగా తయారయ్యాడు, ప్రవక్తగా ఉన్నాడు, యాజకుడుగా కూడా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ ఎవరు? సమూయేలు. ఆ సమూయేలు యొక్క తల్లి అన్న. ఆమె తన బిడ్డను దేవుని మందిరంలో వదిలిపెట్టిన తల్లి. ఇక్కడ మీరు గమనించి
పుట్టినట్లయితే ఆ తర్వాత ఆమెకు కుమార్తెలు కుమారులు కలిగినట్లుగా పరిశుద్ధ లేఖనాలు తెలియజేయబడుతున్నాయి. ప్రేమైన వాళ్ళ బిడ్డలు లేని సమయంలో ఆ తల్లి ఎంతో ప్రార్థించి ఒక శ్రేష్టమైన బిడ్డను కని ఆ బిడ్డను దేవుని మందిరంలో వదిలిపెట్టింది. పాలు విడిచిన వెంటనే ఆ బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడ వదిలిందమ్మా? దేవుని మందిరంలో వదిలింది. అలాంటి గొప్ప తల్లిని మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ సమయంలో తల్లి ఒక గొప్ప తల్లిగా మనము అనుకుంటున్నాం. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళగా న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖనాల్లోనే అత్యంత బలవంతుడుగా పేరు పొందిన సంసోనును కూడా తల్లి కన్నట్టుగా చూస్తాం. ఆ తల్లి కనడానికి ముందు ఏం చేయాలి? ఆ తల్లి ఏంటంటే మద్యపానం చేయకూడదు, అపవిత్రమైంది, ఆమె తినకూడదు అన్నది లేఖన భాగాల్లో తెలియజేయబడింది. ప్రియమైన వాళ్ళ చాలా మంది గర్భవతులైన తల్లులు ఏం చేస్తారు అని అంటే వారికి కావలసినవన్నీ కూడా తినడం కానీ తాగడం కానీ చేస్తూ ఉంటారు. నేటి కాలాల్లో ఆడవాళ్ళు కూడా ఎక్కువ తాగడము చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు చెబుతున్నాడు, ఆ స్త్రీ గర్భవతి అయినప్పుడు ఏం చేయాలి? ఆమె మద్యపానము చేయకూడదు, అపవిత్రమైంది కూడా తినకూడదు అన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళ అయితే సంసోను ఫిలిష్తీయులు 3000 మందిని ఒకేసారి చంపగలిగిన శక్తిశాలి అయిన బలవంతుడైన సంసోను కన్న తల్లి ఎంత గొప్పదో కదా, నిజమేనా? అయితే ప్రియమైన వాళ్ళ ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. సంసోను కూడా ఒక గొప్ప బలాఢ్యుని కన్నా తల్లి సంసోను తల్లి. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే క్రీస్తు వంశావళిలో ఒక పేరు మనకు కనపడుతుంది. ఆమె వేశ్య అని చెప్పబడి ఉంది. కానీ ప్రియమైన వాళ్ళారా క్రీస్తు వంశావళిలో ఒక పేరు మనకు కనబడుతుంది. ఆమె బోయాజు యొక్క తల్లి. బోయాజు ఎవరు? బోయాజు ఎవరమ్మా? రూతు భర్తగా. రూతును పెళ్లి చేసుకుని ఆయన ద్వారా క్రీస్తును ఆయన సంతతిలో పంపించిన ఒక వ్యక్తిగా బోయాజు మనకు కనపడుతున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ బోయాజు తల్లి ఎవరమ్మా? రాహాబు. ఆమె క్రీస్తు వంశాలిలో పేరు పొందిన ఒక గొప్ప తల్లిగా ఇక్కడ మనకు కనబడుతుంది. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా సామెతల గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనము 3వ వచనము 5వ వచనాన్ని చదువుకున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే లెమూయేలు అనే ఒక రాజును మనము చూస్తున్నాం. ఆయన తల్లి దేవోక్తి చెబుతోంది. ఏమని చెబుతోంది అంటే 3-5 వచనాలు మనం చూసినట్లయితే ఆమె దేవోక్తి ఏమిటి, తన బిడ్డలకు ఎలా ఉండాలి, రాజైన బిడ్డ ఎలా ఉండాలన్నది ఆమె చాలా గొప్ప మాటలు చెప్తుంది. ఒకసారి చదవం ప్రియమైన వాళ్ళ సామెతల గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం చదవండి. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపచేయ స్త్రీలతో సహవాసము చేయకుము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా ఈ మాటలకు చక్కని సాదృశ్యమైన సొలొమోను చక్రవర్తిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సొలొమోను చక్రవర్తి అతి స్త్రీలోడు. ఆయన ఎక్కువ మంది భార్యను కలిగి ఎక్కువ మంది ఉపకృతులు కలిగిన వాడుగా ఉండి ఆయన చివరాంకములో ప్రియమైన వాళ్ళ దేవుని ఎరిగిన వాడుగా ఉన్నాడు. మొదటిగా విగ్రహారాధనలో పడిపోయిన సొలొమోను ఆయన ఎక్కువగా తన పాపానికి మూల కారణమైన ఇతర స్త్రీలతో సహవాసం చేసిన వాడుగా మనకు కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ నిజంగా మనము గమనించినట్లయితే గొప్ప జ్ఞాని అని పేరు సంపాదించుకున్న ఆ బత్షెబా కుమారుడైన సొలొమోను బత్షెబా గొప్ప తల్లి కావచ్చు. కానీ ప్రియమైన వాళ్ళ ఇక్కడ తన బిడ్డను ఎంతో ఘోరంగా మనం నష్టపోయినట్లుగా మనము చూస్తాం. ప్రియమైన వాళ్ళ పేరైతే చాలా గొప్పగా ఉంది. దేవుని మందిరాన్ని నిర్మించిన సొలొమోనుకు తల్లిగా ఆమె పేరు పొంది ఉండొచ్చేమో. కానీ ప్రియమైన వాళ్ళ ఆయన సొలొమోను చాలా పాపములో పడిపోయిన వారిగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే ఇక్కడ సేవకురాలు
ఆయన సేవకుడు, ఆయన తల్లి కూడా ఒక సేవకురాలని చెప్పబడింది. దావీదు కీర్తనలో ఆయన సేవకుడు, ఆయన తల్లి కూడా సేవకురాలని చెప్పబడింది. ప్రియమైన వాళ్ళ, తన సేవకురాలై తన బిడ్డలను కూడా సేవకుడిగా చేసింది. దావీదు ఒక చక్రవర్తిగా, గొప్ప చక్రవర్తిగా, ఇశ్రాయేలు 42 రాజులలో కూడా అత్యంత శ్రేష్టమైన రాజుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, అటువంటి రాజును కనిన తల్లి ఎంత గొప్పదో కదా. గమనించారంటే 42 మంది రాజుల్లో ప్రియమైన వాళ్ళ ఎంతో మంది మంచి మంచి రాజులు ఉన్నారు, ఎంతో మంది చెడ్డ రాజులు కూడా ఉన్నారు. మంచి రాజులకు ప్రతి చోట కూడా తల్లుల పేరు చెప్పారు, చెడ్డ రాజులు కూడా అదే అధ్యాయంలో రాజు గురించి చెబుతూ ఈమె అతని తల్లి, ఈమె అతని తల్లి అని చెప్పి చెప్పడము జరిగింది. ప్రియమైన వాళ్ళ, హిజ్కియాను మనం గమనించినట్లయితే అబియా అనే ఆమెకి ఇంకొక పేరు కూడా అదియా అని ఉంది. అదియా హిజ్కియా యొక్క తల్లిగా మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళ, హిజ్కియా ఏం చేశాడంటే ప్రియమైన వాళ్ళ, తను 25 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రాజుగా అయ్యాడు. ఆ రాజైన రాజు దేవాలయ మందిరం తలుపులు తెచ్చి దేవాలయాన్ని బాగుపరిచిన వాడిగా మనకు కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ, గమనించండి, ఇక్కడ హిజ్కియాను కూడా ఒక గొప్ప తల్లి కన్నదని మనము తెలుసుకోవాలి. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, ఇశ్రాయేలు ప్రజల రాజులలో ప్రతి ఒక్కరికి ముందుగా ఏం చెప్పబడింది అంటే దావీదును జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ప్రియమైన వాళ్ళ, దావీదు మహారాజును జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా దావీదు మాదిరికరంగా ఉన్నాడు. ఆయన జీవితం ఎలా ఉంది అంటే దేవునికి ఇష్టానుసారుగా ఉన్నాడు. ఆయన యొక్క మాటను ఆచరించి పశ్చాత్తాపంతో తన పాపాలను పోగొట్టుకొని గొప్ప రాజుగా పేరు పొందిన వాడిగా ఆయన ఉన్నట్టుగా మనం లేఖన భాగాల్లో చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ, ప్రతి చోట కూడా గమనించినట్లయితే ఆ రాజు తన పితరుడైన దావీదు చేసినట్టు కాక పాపములో పడ్డాడు అని చెప్పి చాలా చోట్ల మనకు లేఖనాల్లో చేయబడుతుంది. ప్రియమైన వాళ్ళ, ఒకసారి మనం గమనించినట్లయితే అలాగే దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే ఒక తల్లి తన కుమారునికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. అమ్మగారు గత వారాల్లో వాక్యం చెప్పారు. ఎబ్బేజు అంటే అర్థం ఏంటమ్మా? వేదన. వేదన అని పేరు పెట్టుకుంటారని కూడా అమ్మ అడిగింది కదా. వేదన, ఏ తల్లి అయినా కూడా వేదన లేకుండా బిడ్డను కనదు. ప్రియమైన వాళ్ళ, నిజంగా తల్లికి ఎంత గొప్ప వరం అంటే బిడ్డను ప్రసవించిన తర్వాత ఆ తల్లికి పునర్జన్మ చచ్చి బతికిందని చాలా మంది చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా మంది తల్లులు తమ బిడ్డలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కన్న తర్వాత వారు పడిన శ్రమ అంతా కూడా 9 నెలల శ్రమను మర్చిపోతారు, ప్రసవ వేదనను మర్చిపోతారు. కాకపోతే బిడ్డలను సరైన మార్గంలో మెచ్చడానికి వారికి ఆలోచన రాదు. ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ బిడ్డను నువ్వు ఎంత వేదనతో పెంచావో అంతకంటే ఎక్కువ వేదనతో వారిని పెద్దవారు చేయాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు నడవవలసిన త్రోవను నడిపినప్పుడు వాడు పెద్దవాడైనను వాడు కట్టి పక్కకు తప్పిపోడన్నది చెబుతున్నారు. అయితే ప్రియమైన వాళ్ళ, ఈ మాటను మనం ప్రతి ఒక్కరూ మన మనసులో జ్ఞాపకం చేసుకొని, తల్లి అయిన ప్రతి ఒక్కరూ కూడా మనము జ్ఞాపకం చేసుకుని మన పిల్లలు ఎలా నడపాలో ఈ ఒక్క వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు. మన బిడ్డలను మనం ఎలా నడపాలో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ, దేవుడు మనకు ఆలోచన చెబుతాడు. మన బిడ్డను ఏ స్థితికి తీసుకెళ్లాలో, ఆ బిడ్డల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడని లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ప్రియమైన వాళ్ళ, అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూసినట్లయితే ఇక్కడ హిజ్కియా తల్లి గురించిన మాటలను మనము చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ, హిజ్కియా ఎంతో విశ్వాసిగా ఉన్నాడు. హిజ్కియాలో దావీదు తర్వాత అంత గొప్ప మహారాజుగా పేరు పొందినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైన హిజ్కియా గొప్ప రాజుగా వెలుగొందినవాడు. ఆయన తల్లి పేరు అబియా. ఆమె కూడా ఒక గొప్ప తల్లిగా ఇక్కడ కనబడింది. ప్రియమైన వాళ్ళ, అలాగే మనం గమనించినట్లయితే కొత్త నిబంధనలో ఇప్పుడు వరకు చెప్పుకున్న మన పాత నిబంధనలో తల్లులందరూ గొప్ప శ్రేష్టతను కలిగి ఉన్నారు. అయితే
కొత్త నిబంధనలో అలాంటి తల్లులు ఎవరైనా మనకు కనబడతారా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. లేఖనాన్ని మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనము చదువుతాం. ఇక్కడ ఒక సందర్భము ప్రియమైన వాళ్ళారా, జబదయి కుమారులను అప్పుడు జబదయి కుమారుల తండ్రి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేది కోరుచున్నావని ఆయన అడిగను. అందుకనే నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకరు నీ కుడి వైపునను ఒకరు నీ ఎడమ వైపునను కూర్చున్న సెలవిమ్మని ఆయనతో ఆయనను దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనించండి ప్రియమైన వారగా, ఆయన రాజ్యము ఎక్కడుందో ఎలా ఉందో అక్కడికి ఎవరికి తెలియదు. అప్పటికి నా రాజ్యము ఇక్కడ లేదని కూడా దేవుడు చెబుతున్నాడు. ప్రభు అయిన క్రీస్తు నా రాజ్యం ఇక్కడ లేదని చెప్పినా కూడా ఈమె ఏమడుగుతుందని అంటే, తన ఇద్దరు కుమారుల విషయంలో ఒకరు కుడి వైపున ఉండాలంట, ఇంకొకరు ఎడమ వైపున ఉండాలంట. మరి మనలో ఎంతమంది తల్లులను మన బిడ్డలను దేవునికి కుడి పక్కన ఎడమ పక్కన ఉంచాలని మనం ఎంతమంది అనుకుంటున్నాం? ఆలోచించేయండి తల్లులారా. మన బిడ్డలని దేవుని మందిరంలో కానీ, సమయంలో దేవుని మందిరంలో ఉంచడంలో కానీ, అలాగే ఇక్కడ కనబరిచిన జబదయ్య బిడ్డల యొక్క తల్లి ఆమె ఇద్దరు కుమారులను ప్రియమైన వారారా ఒకరిని కుడి పక్కన ఒకరిని ఎడమ పక్కన కోరుకుంటుంది. మరి మనలో ఎంతమంది మన బిడ్డలు మనతో పాటు పరలోకంలో మన బిడ్డలు కూడా మనం ఉండాలి అని ఎంతమంది తల్లులమైన మనం కోరుకుంటున్నామో ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నారు ప్రియమైన వారు. ఇంత గొప్ప తల్లి చూడండి, ఆమె ఆలోచన ఎలా ఉందో. ఆయన రాజ్యములో ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. కూర్చున్న సింహాసనం పక్కన ఇద్దరు ఉండాలి, ఒకరు కుడివైపున ఉండాలి, ఒకరు ఎడమ వైపున ఉండాలి. ఆ ఇద్దరు నా బిడ్డలై ఉండాలన్న ఆ తల్లి కోరికను బట్టి ఆలోచన చేయండి అమ్మా. మీరు ఎంతవరకు మీ బిడ్డని అలా ఉంచాలని అనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వారు లూకా సువార్త 12వ అధ్యాయము 12వ వచనం కూడా చూసినట్లయితే ఒక గొప్ప తల్లిని కూడా మనం ఇక్కడ చూస్తాం ప్రియమైన వారు. క్షమించండి, లూకా సువార్త 12వ అధ్యాయంలోనే ఒక తల్లి కనబడుతుంది. ఆమె మార్కు, యోహాను మార్కు పేరు గల మార్కు తల్లి. ఆ బిడ్డ అక్కడ మనం చూసినట్లయితే ఆయన లూకా సువార్త, మార్కు సువార్త రాసిన ఒక ప్రవక్తగా ఆయన ఉన్నాడు, అపోస్తులుగా ఆయన ఉన్నాడు. ఆయనను కూడా కన్నది ఒక తల్లి. ఆమె ఏమని చెప్పబడుతుంది? ఈయనకు ఇంకొక తల్లిగా కనబడుతుందంటే ప్రేమ లూకాకు కూడా తల్లి అని చెప్పబడుతుంది. ఆయన నాకు కూడా ఆమె నాకు కూడా తల్లి అని ఆయన చెప్పబడ్డాడు ప్రేమ వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే రోమేలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే ప్రభువులో ఎన్నికైన రూపసు తల్లి ఒక ఆమె అక్కడ మనకు కనబడుతుంది. ప్రభువులో ఎన్నికైన ఒక వ్యక్తి, రూపస్ అనే వ్యక్తికి ఆమె తల్లిగా ఉంది ప్రేమైన వాళ్ళ. మనలో చాలా మంది కూడా ఎన్నికైన వారు ఉంటాము, కానీ మన తల్లులను ఆ ఎన్నికలోకి తీసుకొస్తున్నామా లేదన్నది మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. రూపస్ అనే ఆమెకు ఆయనకు తల్లిగా ఉంది ఒక ఆమె. అలాగే గమనించినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుండి 17 వచనాలు చూసినట్లయితే ప్రియమైన వారలారా, ఒక విధవరాలు కుమారుని యేసు ప్రభువు బ్రతికించడం జరుగుతుంది ప్రియమైన వారలారా. ఇక్కడ గమనించినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయము వెంటనే ఆయన నాయనను ఊరికి వెళ్తుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనకు కూడా వెళ్తుండేది. ఆయన ఆ ఊరికి ఎవరి యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన యొక్కడు వెలుపలికి మోసుకొని పోబడుతుండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండి దేవుని స్తోత్రం సర్వులుగాక. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన వారగా, ఒక వ్యక్తి చనిపోతే ఆ ఊళ్ళో ఎంతమంది ఎక్కువగా వస్తే అతనంతా
గొప్పవాడు లేదా మంచివాడు, వారి బంధువులంతా మంచివాడు. కొంతమంది చనిపోయినప్పుడు చనిపోయిన వ్యక్తిని బట్టి కాక బంధుత్వాలను కలుపుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. నిజమేనమ్మా? బంధుత్వాలను బట్టి చనిపోయిన వ్యక్తిని బట్టి కాక వారి ఆ పక్కన ఉన్న వారి బంధుత్వాలను బట్టి మనం అక్కడికి వెళ్ళి ఆ చావును సందర్శించడం జరుగుతుంటుంది. చావు చనిపోయిన వ్యక్తిని చూడడము జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అక్కడ ఆమెతో పాటు ఎవరున్నారంట? ఊరి వారు ఉన్నారంట. ఊరి వారు ఉన్నారు అంటే ఆమె ఎంతో గొప్ప వ్యక్తిగా నాకు ఇక్కడ కనబడుతుంది. ఆమె విధవరాలు, ఆమెకు ఒక్కడే కుమారుడు అయిన ఆయన చూడండి ప్రేమైన వాళ్ళ దేవుడు బ్రతికించాడు. ఇక్కడ ఈ గొప్ప తల్లి యేసు ప్రభు ముట్టి ఆ బిడ్డను స్వస్థపరిచి బాగుపరిచి జీవములో నింపిన వాడిగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ బిడ్డను కన్న తల్లి ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మరీ మనం చేస్తున్నాం. అలాగే గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళ మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనము 28వ వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసింది. చూడండి ప్రియమైన వాళ్ళారా, దెయ్యం పట్టిన తన కుమార్తె బాగు కొరకు ఆ తల్లి ఏం చేసింది? ప్రభు అయిన క్రీస్తు దగ్గరికి వచ్చి కేకలు వేస్తుంది. దేవా, నా బిడ్డను కాపాడు, తండ్రి నా బిడ్డను కాపాడు, ఆమెను స్వస్థపరుచు అని చెప్పి ఆ తల్లి కేకలు వేస్తుంది. చాలా మంది మనలో మన బిడ్డల యొక్క స్వస్థత కొరకు మనము ఎంతమంది రోధిస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం. మన బిడ్డల కొరకు, వారి స్వస్థత కొరకు, వారి ఆరోగ్యాన్ని కొరకు, వారి భవిష్యత్తు కొరకు మనము ఎంతమందిని ప్రార్థన ద్వారా దేవుని నుండి మనం పొందుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ ఈ తల్లి ఏం చేస్తుంది? కనాను స్త్రీ కేకలు వేస్తుందంట. ఆ బిడ్డ కొరకు, స్వస్థత కొరకు కేకలు వేస్తున్నది. అయితే అక్కడ ఎవరు కూడా వినడం లేదు. కానీ తండ్రి అయిన దేవుడు ఆలకించే దేవుడు. ప్రియమైన వాళ్ళ, అయితే ఆగను గమనించినట్లయితే అక్కడ ఒక పేరును దేవునికి పెట్టింది. ఏమని? దేవునికి ఒక పేరు పెట్టబడింది ఆగను విషయంలో. ఏమనమ్మా? చూచుతున్న దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూడా చూచుతున్న దేవుడు ఆ కనాను స్త్రీ యొక్క విధవరాలి కుమార్తెను స్వస్థపరిచినట్టుగా మనము చూస్తున్నాం. ప్రేమైన వారు, చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు మనకు కలిగి ఉన్నాడు. అయితే తల్లులైన మనము ఆ ప్రేమను మన బిడ్డలకు కలగాలి అంటే మనము ఎలా ఉండాలన్నది లేఖన వారాలు చాలా స్పష్టంగా మనకు తెలియజేయబడుతున్నాయి. ప్రేమైన వారు, అలాగే మనం గమనించినట్లయితే ప్రేమైన వారు 28వ వచనం కూడా చదవడము. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవుకాకని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందేను. ఇక్కడ శ్రేష్టమైన మాట మనం చూస్తాం. ఎక్కడైతే విశ్వాసము గొప్పగా ఉంటుందో ఆ విశ్వాసాన్ని బట్టి మన బిడ్డల యొక్క స్వస్థత కానీ, మన బిడ్డల యొక్క భవిష్యత్తు కానీ మనకు ఏర్పడుతుంది. ప్రియమైన వారు, మన విశ్వాస్యతను బట్టే మనకు మన కుటుంబము గొప్పదిగా, పేరు ప్రఖ్యాతులు పొందిందిగా ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకసారి ఒక కూటానికి నేను వెళ్ళాను. దైవజనుడు ఆయన వాక్యం చెప్తూ విశ్వాసం గురించిన ఒక చిన్న మాట చెప్పాడు. అయ్యా, మీ దగ్గరికి ఒక 1000 మంది ప్రార్థనకు వస్తున్నారు, ఇంకొక చోట అయితే 5000 మంది వస్తున్నారు, ఇంకొక చోట అయితే 1,00,000 మంది, 1,00,00,000 మంది వస్తున్నారు, ఎందుకంటే తేడా అని అడిగాడు. అయితే అయ్యా, దేవుడిచ్చే ఆశీర్వాదము వారి వారి విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరి విశ్వాసం ఎంత ఉంటుందో అంత ఆశీర్వాదం ఆయన ఇస్తాడు. అయితే ఇంకొకటి మనం గమనించినట్లయితే శ్రమను నీవు ఎంత పొందగలవో అంతే దేవుడు ఇస్తాడు. ఆశీర్వాదము నీవు ఎంతగా ఎక్కువగా పొందగలవో అంత నీకు ఇస్తాడు, నీ విశ్వాసాన్ని బట్టి అని ఆయన చెప్పాడు. ప్రియమైన ఎంత గొప్ప మాటను మనము ఈ దినాన జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన విశ్వాసం ఎంత మాత్రమైంది, మన విశ్వాసము గొప్పదే లేక చిన్నదే అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ
విశ్వాసం ద్వారా మన పిల్లల భవిష్యత్తును మనము నిర్ణయం చేసుకుంటున్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమ ద్వారా అలాగే మనం గమనించినట్లయితే అత్యంత శ్రేష్టమైన తల్లి ఇంకొక మనకు ఇక్కడ కనబడుతుంది. ప్రేమ ద్వారా లూకా సువార్త 1వ అధ్యాయము 43వ వచనం చూసినట్లయితే ఇంకొక గొప్ప తల్లిని మనం ఇక్కడ చూస్తాం. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రార్థించను. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన వారగా 42వ వచనం అంటాము, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానము, నీ గర్భఫలము ఆశీర్వదింపబడు. ఇది ఎవరు చెప్పిన మాట అంటే ఎలిజబెత్కు దేవుడు సెలవించిన మాట. ప్రియమైన వారగా ఎలిజబెత్ ఎవరికి తల్లి? బాప్తిసమిచ్చు యోహాను యొక్క తల్లి. బాప్తిసమిచ్చే యోహానుకు ఒక గొప్ప శ్రేష్టను దేవుడు ఇచ్చాడు. ఏమిటి అంటే తనకు ముందుగా మార్గాన్ని సరళం చేయాలని, ఆ మార్గాన్ని ముందుగా ఏర్పాటు చేసి ఆయన చనిపోయిన తర్వాత ఈయన సేవ ప్రారంభించాలని వారు దేవుని వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రియమైన వాళ్ళ నిజంగా దేవుని మార్గాలను సరళం చేసే ఒక్క కుమారుని ఎవరికని ఎలిజబెత్ కలిగింది. ఆమె వరుసకు ఏమవుతుంది? ఆమె వరుసకు అట్ట అవుతుంది. ఇక్కడ మరియకు బంధువురాలు ఎలిజబెత్, జకర్యా భార్య. ఆమె ఒక కుమారుని కనింది. ఆ కుమారుడు ఎవరు అంటే దేవుని రాజ్యాన్ని ఏర్పరచడానికి ముందుగా ఆయన మార్గాలను సరళం చేసే ఒక బాప్తిసమిచ్చి యోహాను అని మనకు తెలియజేయబడుతున్నాయి లేఖనాలు. అలాగే ప్రియమైన వాళ్ళ అంత గొప్పవాడిని కన్న తల్లి మాటలు, ఆయన ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం ఎలా ఉన్నాయో మనం ఇక్కడ వచ్చిన 42, 43 వచనాలు చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ అక్కడ మరియ తల్లి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈమె వందనాలు చెప్పినప్పుడు ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసిందంట. ప్రియమైన వాళ్ళ ఏం చేసింది? గంతులు వేసిందంట. చూడండి, ఎందుకంటే ఆయన మార్గాలను సరళం చేయడానికి నేను ఇంకా భూమి మీదకి రాలేదు, ఇంకా ఆయన భూమి మీదకి రావడానికి ఇంకా సమయం ఉంది, నేను ముందుగా రావాలి కాదు. కానీ సంతోషంతో గంతులు వేసిన ఆ గర్భఫలము ఎంత గొప్పదో కదా, ఆ గర్భాన్ని సంపాదించుకున్న ఆ తల్లి ఎంత గొప్పదో కదా. ప్రియమైన వాళ్ళరా గమనించండి. మనలో అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా ఇంకొక తల్లిని కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. యేసు తల్లి అక్కడ ఉండేను. యేసును ఆయన శిష్యుడు అభిమానులను పిలువబడి కానా విందులో యేసు, ఆ శిష్యుడు, ఆమె తల్లి కూడా పెళ్లికి పిలువబడ్డారు. ఆ పెళ్లిలో జరిగిన సంఘటన, అద్భుతము, ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతం మనకు అందరికీ తెలుసు. ప్రియమైన వాళ్ళ అయితే అంతకుముందు ఆమె ఏం చెప్తుంది? మరి తల్లి ఈయన ఏమి చెప్పినది అది మీరు చెయ్యండి, అక్కడ ఉన్న పని వారికి చెప్పింది. ప్రియమైన వాళ్ళ అంటే ఈ తల్లికి తన బిడ్డ యొక్క గొప్ప మహత్తు తెలిసినదై ఉన్నది. మొదటిగా ఒక దూత ఆమెకు కనబడి, నీవు దయాప్రాప్తురాలా, నీవు నీ కడుపున పవిత్రాత్మతో ఒక బిడ్డ పుడతాడు, ఆ బిడ్డకు యేసుని నామకరణం చేయి, రక్షకుడని చెప్పి నామకరణం చేయండి అని చెప్పింది. ప్రియమైన వాళ్ళ అప్పుడు ఈమె ఏమైంది? నేను అందుకు సమ్మతిస్తున్నాను, నా గర్భాన్ని ఆయనకి ఇవ్వడానికి నేను సమ్మతిస్తున్నాను. దేవాది దేవుణ్ణి భూమి మీదకి రప్పించడానికి తన గర్భాన్ని ఇచ్చిన ఆ గొప్ప తల్లిని కూడా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియమైన వాళ్ళు ఎప్పుడైతే ఆ బిడ్డని ఈ భూమికి తీసుకొచ్చిన తర్వాత ఆయన చావును తన కళ్ళారా చుక్కినదై ఆమె గుండెల్లో కత్తి దూసుకు వెళ్ళినదిగా ప్రవచనము నెరవేర్పు అక్కడ జరిగింది. ప్రియమైన వాళ్ళ శిలువలో ఆయన మరణం పొందేటప్పుడు తల్లి ఆయన అక్కడే ఉంది. ఆ తల్లి ప్రియమైన వాళ్ళ ఇంకొకరికి తల్లిగా అక్కడే మార్చబడింది. తన హృదయాన్ని ఆనుకును శిష్యుడైన యోహానుకు తల్లినిగా యేసు ప్రభు అక్కడే ఆమెను అప్పగించినట్టుగా మనం లేఖన భాగాల్లో చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ నిజంగా తల్లులు ఎన్ని రకాలు కదా. ఒక తల్లి ఒక బిడ్డను పెంచుకుంటుంది. కొంతమంది అంటారు కన్న ప్రేమ కంటే కూడా పెంచిన ప్రేమ చాలా గొప్పది అంటారు కదా.
అందుకోసమే నిజంగా బిడ్డ కన్న తర్వాత తల్లులు ఏం చేస్తారంటే పెంచడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు, ఆ ప్రేమను ఎక్కువగా కనబరుస్తూ ఉంటారు. ప్రేమైన వారు నిజంగా తల్లులైన మనం అందరము కూడా మనము గొప్ప తల్లులుగా ఉండడానికి ఎక్కువగా ఆలోచన చేయాలి, ఎక్కువగా దేవుని యందు ఎదగాలి, దేవుని వాక్యము అనుసరించాలి, దేవుని కట్టడలను గ్రహించాలి. ఆ గ్రహించిన కట్టడాలను మన బిడ్డలేలా అవి పరిణామం చెంది వారు అలాగున ప్రవర్తించేలాగా మనం వాటిని తీర్చిదిద్దాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారు నిజంగా ఒకసారి మనం గమనించినట్లయితే అతల్య అనే ఒక తల్లి, ఒక రాజుకు తల్లి తన బిడ్డను చాలా చెడగొట్టింది. ఎంత క్రూరంగా ఆ బిడ్డను పెంచింది అని అంటే ప్రియమైన వాళ్ళ ఆ బిడ్డ ద్వారా రాజ్యంలోని చాలా మంది జనాలు చనిపోవడానికి కారణమైంది ఆ తల్లి. అతల్య అని ఆమె తన బిడ్డలను అంత ఘోరంగా పెట్టింది. ఇంకొక దుష్టురాలైన తల్లిని మనము జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 8వ వచనము నుండి 11 వచనాలు చదువుతున్నాం. ఇక్కడ హేరోదియా తన కుమార్తెకు చెబుతుంది, యోహాను యొక్క తలను నరికి తీసుకురామని నువ్వు కోరిక కోరు అని చెబుతుంది. హేరోదు యొక్క జన్మదినాన ఆయన ఎదుట నాట్యం చేసిన హేరోదియ కుమార్తె ఒక కోరిక కోరుతుంది. ఆయన హేరోదు రాజు ఏం చెప్తాడంటే నువ్వు ఏం కోరుకుంటావో కోరుకోమని అన్నప్పుడు యోహాను యొక్క తలను ఆమె కోరుకుంది. ప్రియమైన వాళ్ళ ఆ కోరిక ఎవరిది? హేరోదు ముప్పుడు కత్తి అయిన హేరోదియాది ఆ కోరిక. ఆమె కుమార్తె ద్వారా తన కోరికను నెరవేర్చుకుంది. ప్రియమైన వాళ్ళ చూడండి, ఒక దుష్ట కార్యానికి మానవుని నరహత్య కొరకు ఒక తల్లి తన బిడ్డను ప్రేరేపించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మనం కూడా చాలా మందిని నిజంగా ఒక బంధుత్వాల్లో మనం గమనిస్తుంటాం. మనం బిడ్డలు ఎదిగే కొద్దీ వారికి కొన్ని చెడు మాటలు నేర్పడం, చెడు అలవాట్లు నేర్పడం మనము చేస్తూ ఉంటాం. ఎవరైనా మన బంధువులో మామ కానీ అత్త కానీ ఎవరైనా వచ్చినప్పుడు కొట్టు ఆ చెంప కొట్టి ఈ చెంప కొట్టు అని చెప్పి మనము నేర్పిస్తాం కదా. అది ఎందుకు నేర్పిస్తాం? మనలో ఉన్న దాన్ని ఏమంటారు, సైకాలజికల్గా మనలో ఉన్న క్రూరత్వాన్ని అక్కడ బయట పెట్టడం జరుగుతుంటుంది. ప్రియమైన వాళ్ళ ఇంకొక మాట మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి వెళుతూ పడ్డాడంటే అక్కడ ఉన్న మనం ఏం చేస్తాం? నవ్వుతాం కదా. పడ్డాడు అని అంటే నవ్వడం జరుగుతుంది. ఎందుకు? మనలో ఉన్న క్రూరత్వము అక్కడ బయటపడుతుంది. ప్రియమైన వాళ్ళ అయ్యో పడ్డాలి అని మనం ఎవరైనా అనుకుంటున్నామా? అనుకోము. పడ్డాడు అని నవ్వుతాము. చాలా తప్పు విషయం. ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా విషయాల్లో ఎదుటి మనిషిలో ఉన్న క్రూరత్వానికి కొరకు చాలా మంది చాలా రకాలుగా ఏమంటే అవి ప్రవర్తన చేస్తూ ఉంటారు. పడ్డం కానీ ఏదైనా గాయపడ్డం కానీ చేసినప్పుడు వాడికి జరగాల్సిందేలే, వాడికి అది జరిగే తీరాలి అని అనుకుంటాం. మనకు తెలియని వ్యక్తులు పడ్డా కూడా అక్కడ మనం నవ్వడము జరుగుతుంది. మనం నవ్వుతున్నాము అంటే ప్రియమైన వాళ్ళ నిజంగా మనలో క్రూరత్వం ఉంది అని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఇక్కడ ఒక తల్లి ఏం చేసింది? ఒకని తలను నరికి తనకు పల్లెములు పెట్టి ఇమ్మని చెప్పి కోరింది. అలాంటి క్రూరమైన తల్లులు కూడా ఉన్నారన్నది దేవుని వాక్యం సెలవుతుంది. నేటి దినాల్లో తన బిడ్డలనే చంపుకునే తల్లులు ఉన్నారు. ఎందుకొరకు? తన శరీర కోరికల కొరకు తన బిడ్డలు కూడా చంపుకునే తల్లులు ఉన్నారు. అలాగే గొప్పగా వారిని పెంచి పోషించి గొప్ప గొప్ప చదువులు చెప్పి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసుకోవడానికి వాళ్ళు ప్రేరేపించిన తల్లులు ఉన్నారు. ఇందులో మీకందరికీ నేను మనం చేస్తున్నాను, ఎవరు గొప్ప తల్లి? ఆగరు గొప్ప తల్లి లేక రిస్పా గొప్ప తల్లి లేక సమూయేలు కన్నా హన్నా గొప్ప తల్లి లేక ఇద్దరు కుమారులు జబదయి కుమారులైన ఇద్దరు కుమారులు యేసు ప్రభు కుడివైపున ఎడమ వైపున ఉండాలని కోరుకున్న తల్లి గొప్ప. అలాగే తిమోతి ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన అవ్వ లోయి, అలాగే అమ్మ యునేకే, వాళ్ళిద్దరు కూడా విశ్వాసులు.
ఒక సేవకుని తయారు చేసుకున్న ఆ ఇద్దరు తల్లులు గొప్పవారు. చెప్పండి అమ్మా, ఎవరు గొప్పవారు? ఎవరు శ్రేష్టమైన తల్లులు? అందరూ ఉండరు. ఎందుకంటే మొదటి స్థానంలో ఒకరికే ఉంటుంది. పరుగు పంద్యంలో గెలిచిన వారు ఒకరే ఉంటారు. మీ ఆలోచనకు తగుమైనట్టుగా మీరు ఆలోచన చేసుకొని ఇప్పుడు వచ్చే వారం ఎప్పుడో చెప్పండి, ఏం పర్వాలేదు, నిర్ణయం చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రశ్న నేను వేయడానికి కారణం ఏమిటంటే ప్రియమైన వాళ్ళ, మీరు తల్లులుగా మీ బాధ్యత ఎంతవరకు నెరవేర్చుకుంటున్నారు, ఎంతవరకు నెరవేర్చి ఉన్నారు తెలుసుకోవాలని నా తపన. రెండవది, పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయి? ఆ పరిశుద్ధ లేఖనాల ద్వారా మన పిల్లలను మనము పెంచగలిగిన గొప్ప తల్లులుగా ఉన్నామా, లేక సాదా సీదా తల్లులుగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరమైనా ఒక ఆత్మ రక్షించుట దేవునికి ఇష్టం లేదు. ఈ మాటను బట్టి ఎవరు గొప్ప తల్లు మీరే నిర్ణయం చేసుకోవాలని మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగుతారు. ఎందుకు కూర్చోాలంటున్నామా? ఎందుకు కూర్చోాలి? దేవుడు ఎదగాలని సంతోషమే. ఇక్కడ ఒక తల్లి ఉంది, తన బిడ్డ ఆడబిడ్డ అయినా కూడా దేవుని సేవలో పెరగాలని కోరుకుంటుంది. మీలో ఎంతమంది అలా సేవకురాలు కావాలని కోరుకుంటున్నారు? నా బిడ్డ కలెక్టర్ కావాలి, కలెక్టర్కి తగ్గినట్లుగా ఆ చదువులు చదవాలి. ఒక ఇంజనీర్ కావాలి, ఆ ఇంజనీర్ తగ్గినట్టుగా చదువులు చదవాలి. అందుకొరకు మనం ఏం చేస్తాము? శ్రమ పడతాము. అందుకొలసిన కావలసిన వనరులన్నింటినీ కూడా సమకూర్చి పెడతాం. ప్రియమైన వాళ్ళ, నిజంగా జబదయి కుమారుల తల్లి నేను అనుకున్న దానిలో గొప్ప తల్లిగా కనపడుతుంది. అలాగే లోయి యునేకి కూడా గొప్ప తల్లులుగా నాకు కనపడుతున్నాను. దేవుని సేవలో కావలసిన గొప్ప వ్యక్తులను తయారు చేసిన ఆ తల్లులు గొప్ప తల్లులుగా నేను అనుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళ, అది నా భావన. సరే, మీరు కూడా ఆలోచన చేసుకొని ఏ తల్లి గొప్పదో నిర్ణయం చేసుకోండి. ఎందువల్ల గొప్పదో మీకే. మోషే తల్లి గొప్పదే. అయితే మీకు ఇప్పుడు ఈ విషయం చెప్పాలి. లోకరీతిగా ఎవరు ఏ బిడ్డను కూడా చంపుకోవాలని అనుకోరు కదా. మోషే తల్లి కూడా గొప్పదే. అయితే ఆ మోషే తత్వానికి ఆయన కణాలు చేరలేదంటే ఆ బిడ్డ యొక్క తల్లి గొప్పదంటారా? ఇక్కడ తల్లి కోరుకున్నది ఏంటి? తన కుడి పాశాన ఒక బిడ్డ ఉండాలి, ఎడమ ప్రక్కన ఒక బిడ్డ ఉండాలి. అంటే ఏమిటి? నిత్య జీవం కోరుకుంది ఆ తల్లి. నిత్య జీవాన్ని నీ బిడ్డకు కావాలని నీవు కోరుకుంటున్నావా? మోషేని ఆమె పెంచింది, శ్రేష్టంగానే పెంచింది. అయితే కొంతకాలం వరకే. ఆ తర్వాత ఆయన ఫరో కుమారుడిగా ఎదిగాడు. తర్వాత 40 ఏళ్లకు ఆయన రాజ్యాన్ని ఐగుప్తు వదిలేసి వెళ్ళిపోయి పశువుల కాపరిగా ఉన్నాడు. పశువుల కాపరి అయిన తర్వాత దేవుని దర్శనాన్ని పొందుకొని మళ్ళా తిరిగి 80 ఏళ్ల వయస్సులో వచ్చి ఐగుప్తు నుండి తన ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించుకొని నడిపించిన గొప్ప నాయకుడిగా ఉన్నాడు తప్ప ఆయన గొప్ప నాయకుడిని ఆయన సమాధిని కూడా దేవుడు కనబడకుండా చేశాడు. ప్రియమైన వారు, ఎందుకొరకనంటే ఆయన్ను విగ్రహారాధనగా చేసుకుంటారని. నిజంగా మనము పరిశుద్ధ లేఖనాలు చదివినట్లయితే ప్రియమైన వాళ్ళ, ఇశ్రాయేలు రాజులందరూ కూడా విగ్రహారాధన చేసిన వారిని. దేవునికి అతి కోపమైన కార్యం ఏమిటి అంటే మొట్టమొదటిది విగ్రహారాధన, రెండవది గర్వం. మనలో ఎవరైనా కూడా రెండో దానికి కానీ మొదటి దానికి కానీ ముందుగా వెళ్ళకూడదు. విగ్రహారాధనను ప్రోత్సహించిన వారు ఎవరైతే ఉంటామో వారిని దేవుడు కూడా క్షమించడు. అలాగే ఎవరమైతే ప్రియమైన వారు గర్వంగా ఉంటామో వారికి శిక్ష తప్పదు. ప్రియమైన వారు, దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా దేవుని రాజ్యములో ఆయన కుడి పార్శ్వములో కానీ ఎడమ పార్శ్వములో కానీ ఆయన సన్నిధానంలో పవిత్రులుగా నిలవగలిగిన బిడ్డను అందించే తల్లులే గొప్ప తల్లులు అన్నది నా ఉద్దేశంగా ఉంది. ప్రియమైన వాళ్ళు, అది తప్పో రైటో కాదో కానీ మీరైతే నిర్ణయం చేసుకోమని, బిడ్డల కన్నా తల్లులుగా మీరు నిర్ణయం చేసుకోమని నా మనవి చేస్తున్నాను. అయితే నిజంగా ప్రియమైన వాళ్ళారా, చాలా మంది తల్లులు
తమ పిల్లల పెంపకమే సరైనదిగా ఎంచుకోరు. ఎందుకంటే వారికి ఈ లోకరీతిగా ఆలోచన చేస్తూ ఉంటారు. సంసోను కూడా గొప్ప తల్లే కదా సంసోను కనింది. ఒక బలాఢ్యుడు ఫిలిష్తీయుల్ని 3000 మందిని చంపిన సంసోను కన్న తల్లి కూడా గొప్పదే కదా. రిస్పా 4 నెలల పాపం ఆమె కొండ మీద గోనె పట్ట కట్టుకొని తన బిడ్డల్ని మనమల్ని 7 మంది శవాలను అక్కడ ఉంచుకొని 4 నెలలు కాపలా కాసిందంటే గొప్ప తల్లే కదా. కాదంటారా? కాదని అంటాం. ఎందుకనంటే అవన్నీ కూడా ఈ లోకరీతిగా జరిగే కార్యక్రమాలు. ప్రియమైన వాళ్ళ తల్లులుగా ఈ లోకంలో మనం బిడ్డను గొప్ప కోరుకోవచ్చు, కానీ పరలోకంలో ఆయన కుడి పార్శ్యాన కానీ ఆయన ఎడమ పార్శ్యాన కానీ ఉండాలనుకొని ఎంతమంది మనం కోరుకుంటున్నాం. ఆయన బిడ్డలుగా ఆదివారం వస్తున్న బిడ్డను బాగా నీట్గా తయారు చేసుకుంటాం. పెదాలు కూడా రంగేసి పంపిస్తాం బాగా నీట్గా కనపడాలని కదా. ఎందుకో అయితే ఆ బిడ్డ ఏ మార్గంలో నడిచి చివరికి ఎక్కడ ఉంటుందో అనేది కూడా మనం ఎప్పుడు ఆలోచన చెయ్యం. ప్రియమైన వాళ్ళ తల్లులుగా మన మొట్టమొదటి బాధ్యత వాళ్ళని ఎలాగా శుభ్రపరుస్తామో, ఎలాగా శుచిగా నీట్గా తయారు చేస్తామో అంతకంటే మిన్నగా దేవుని సన్నిధానంలో ఉంచగలిగిన జ్ఞానాన్ని మనం పొందుకోవాలని దేవుని వాక్యం సెలవుతుంది. అయితే మనం ఎంతవరకు పాటిస్తున్నామో ఆలోచన చేయడం. ప్రియమైన వాళ్ళ పరిశుద్ధ లేఖనం చెబుతోంది, నీకు నాకు ఏమని చెబుతుంది అంటే ప్రియమైన వాళ్ళ ఆయన కట్టడాలను గ్రహించి ఆ ప్రకారం మనం జీవించిన వారమైతే మనం ఆయన పరలోకంలో ఆయన స్వాస్థ్యాన్ని పొందుకుంటాం. ఆయన స్వాస్థ్యంలో మనము నిలబడతాం. ప్రియమైన వాళ్ళ నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే మన బిడ్డలు పుట్టవచ్చు, ఒక స్థితిని మనం కోరుకోవచ్చు. అయితే ఈ లోకరీతిగా మనము ఆ స్థితినే కోరుకుంటున్నాం తప్ప మనకు కావలసిన అత్యున్నతమైన నిత్య జీవమైన ఆ స్థితిని మనము కోరుకోవట్లేదు. ప్రియమైన వాళ్ళు అందుకొరకే మనం ఏం చేయాలి అంటే మన బిడ్డలకు మనము గొప్ప తల్లులుగా ఉండాలంటే వారిని ఎలా పెంచాలి, ఏ స్థితిలో ఉంచాలన్నది మన పరిశుద్ధ లేఖనము తెలియజేస్తుంది. ఎంతమంది మీలో బైబిల్ చదువుతున్నాడు? సౌన్నతిగా ఉన్న మన చేతులు అనిపించడం లేదు. ఎంతమంది? సరే ఒక్కరిని అడుగుతాం, ఎవరినైనా ఏం చదివారమ్మా మీరు ఈరోజు? కీర్తనలు వచనం అధ్యాయం మొత్తం చదివారా? ఏముంది అందులో విషయం తెలియదు. దేవుని స్తోత్రం. అంటున్నానని మాత్రం అనగంటలారా క్షమించాలి నన్ను. ఏమి అంటే పరిశుద్ధ లేఖనాన్ని మనం చదువుతాం, చదివి మనం ఎంతవరకు గ్రహిస్తున్నాం, గ్రహింపులో ఉన్న ఆ లేఖనాలను గ్రహించుకుని ఎంతవరకు మనం పాటిస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఒక సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంటాడు, బిలాము అని. ఆయన గురించి ఒకసారి ట్రైన్లో వెళ్తూ మా అమ్మగారి దగ్గర బైబిల్ ఉంది, నా దగ్గర ఎప్పుడు బైబిల్ ఉండదు, నేను సెల్లో చూసుకుంటా ఉంటాను. ఆమె దగ్గర బైబిల్ తీసుకొని చదివాను. సెల్లో చదివి నాకు అర్థం కాలేదు, కానీ బైబిల్లో తీసుకొని చదివాను. ప్రియమైన వాళ్ళు ఒక్కసారి ఒక విషయం నాకు స్పష్టమైంది. మనసులో ఆయనకి ఏమి ఆ బాలాకు రాజు ఇచ్చే మా బహుమతుల మీద మనసుంది. అందువరకు ఏం చేశాడు, ఇశ్రాయేలు ప్రజలను శిక్షించడానికి సిద్ధపడి వెళ్ళాడు. దేవుడు వద్దు అని చెప్పినా కూడా వెళ్ళాడు. ఇంతవరకు బాగానే ఉంది. అదొక విషయం గ్రహించాను. మళ్ళీ చదివాను. అప్పుడు ఆయన 7 బలిపీఠాలు కట్టిన ఒక ప్రవక్తగా మనకు కనబడుతున్నాడు. రెండోసారి నాకు దేవుడు బయలుపరిచిన విషయం ఏమిటి అంటే ప్రియమైన వాళ్ళ 7 బలిపీఠాలు కట్టిన వాడు బిలాము. 7 సార్లు కూడా శపించాలని చూశాడు, కానీ ఆశీర్వాదం వచ్చినాలే పలికాడు. ప్రియమైన వాళ్ళ బిలాము అంటే పేరు ఇత్తడి నోరు. ఆయన వల్ల 20,000 మంది ఏకకాలంలో చనిపోయారు. ప్రియమైన వాళ్ళ 20,000 మంది ఇశ్రాయేలు ఏకకాలంలో చనిపోయారు. నిజంగా ఆయన కోరుకుంటాడు కదా, నీతిమంతుని మరణం నాకు కావాలని కోరుకుంటాడు. ఇలాంటి మాటలను మనం ఎక్కడ గమనిస్తాం? ప్రియమైన వాళ్ళ చదువుల ద్వారా గమనిస్తాం. ఒక వ్యక్తిని చూస్తూనే మనకు
ఇలాంటి వ్యక్తి అని మనకు తెలుస్తుందా? కొంతవరకు తెలియవచ్చు. పూర్తి మర్మం తెలియాలంటే అతనితో సహవాసం చేయాలి. ఎంతవరకు సహవాసం చేయాలి? ఎంత చేసినా కూడా ఎక్కడో ఏదో ఒక కొదువు ఉండనే ఉంటుంది ప్రియమైన వాళ్ళ. అయితే పరిశుద్ధ లేఖన భాగాలు కూడా మీరు ఎంతగా చదివితే జ్ఞానం మీకు అంతగా అరుగుతుంది. మీరు ఎంతగా చదివితే అంత ఎక్కువగా మీరు జ్ఞానాన్ని పొందుతుంటారు. తల్లులైన మనం అందరం కూడా ఉదయకాలం నిద్ర లేవగానే మన బిడ్డలని మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటి అంటే పరిశుద్ధ లేఖనాలను చదవడం చెప్పాలి. పరిశుద్ధ లేఖనాలు చదివిన తర్వాత ఒక్క 2 నిమిషాలు ఏం చదివామమ్మా, అందులో విషయం ఏమిటి, ఏం చదివామయ్యా, అందులో విషయం ఏమిటని అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా కూడా అనుభవించాలండి. ఎప్పుడైతే చదివిన లేఖన భాగాన్ని అనుభవిస్తామో, ఒక దైవ సేవకుడు ఒక చోట ప్రసంగం చేస్తూ అన్నాడు. ఒక చిన్న కథ చెప్పాడన్నమాట. కథగా నిజంగా జరిగింది. ఒక తల్లి తన కుమార్ని, నాన్న ఒక అర్జెంట్ పనిని నీతో రాయాలనిపించింది. ఆ బిడ్డ, ఉండమ్మా, నేను ప్రభు అయిన క్రీస్తు శిలువ దగ్గర ఉన్నాను, ఆయన్ను శిలువ వేస్తున్నారు, ఆ దృశ్యాన్ని చూస్తున్నాను. ఆ దృశ్యాన్ని చూస్తూ ఏమి అక్కడ ఇంకా ఏం జరుగుతుందో తెలుసుకొని వస్తాను అని అన్నాడు. ఆ తల్లికి ఆశ్చర్యమైంది. ఇదేంటంటావా, ఎన్నో ఏళ్ల క్రితం 2000 సంవత్సరాల క్రితమే ఆ బిడ్డ ఆయన యేసుప్రభు శిలువ వేశారే, నా ఈ బిడ్డ ఈ రోజు చూస్తానంటున్నాడు. ఏమిటని చూస్తే ఆ బిడ్డ ఏం చేస్తున్నాడంటే బైబిల్ చదువుతున్నాడు. ఏ గ్రంథం చదువుతున్నాడంటే మత్తయి సువార్తలో 27-28 అధ్యాయాలు చదువుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళు, అక్కడ ఏమిటి సందర్భం అంటే యేసు ప్రభువు శిలువ వేస్తున్నారు. ఆ శిలువ దృశ్యాన్ని తన కళ్ళతో చూస్తున్నవాడుగా అనుభవిస్తున్నాడు ఆ బిడ్డ. అలాగూ చదవాలంటే ప్రియమైన వాళ్ళు, మనం ఏదో చదువుకుంటున్నాము అని ఒక్కొక్క అక్షరమో లేదా ఒక్కొక్క పదమో ఒక్కొక్క వాక్యము చదువుకొని వెళ్ళడం అయితే కాదు. అని ప్రియమైన వాళ్ళు, నిజంగా తల్లి చెప్పినట్టు ఆఖరు గొప్ప తల్లి, మోసే తల్లి కూడా గొప్ప తల్లి. ఎవరు తక్కువ అని కాదు, కానీ చివరి కోరిక ఏమిటై ఉంటుంది, మన చివరి గమ్యం ఏమిటి, మన గమ్యమన్నిటికీ కూడా ఒక సమాధానం ఉంది. ఏమిటి? క్రైస్తవుడుగా మన నిరీక్షణ ఏమిటి, మన నిరీక్షణ ఫలం ఏమిటి అనేది మనం ఎన్నడైనా ఆలోచన చేసినట్లయితే మన బిడ్డల యొక్క, మన నిరీక్షణ, మన బిడ్డల యొక్క స్థితి అక్కడికి తీసుకువెళ్ళడానికి దోహదపడుతుంది. ప్రియమైన వారు, నిజంగా మనలో అందరం కూడా, తల్లులైన వారందరూ కూడా మన బిడ్డలు దేవుని సన్నిధానంలో నిలిచేవారుగా ఉండాలన్న వారే గొప్ప తల్లులని నా ఉద్దేశం ప్రియమైన వారు. కనుక ఇక్కడ ఉన్న తల్లులందరికీ కూడా, తల్లులు కూడా నేను చేసే మనం ఏమిటంటే మన బిడ్డలని దేవుని నడవడికలో, దేవుని మార్గంలో నడపడానికి మనము కృషి చేద్దాం. అందుకు కావలసిన బుద్ధి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, నీచుల తండ్రి దేవా, నేటి దినమున నాయ గొప్ప తల్లుల గురించి నాయన మేము పాఠాలు నేర్చుకున్నాం. తండ్రి నాయన, మీ గొప్ప శ్రేష్టమైన వచనాలను నాయన, జీవపు మాటలను మేము నేర్చుకున్నాం. తండ్రి దేవా, మా బిడ్డలను కూడా నాయన మీ యొక్క రాజ్యంలో ఉండుటకు నాయన, అక్కడ ఏర్పాటు చేసుకుంటూ నాయన కావలసిన బుద్ధి జ్ఞానాన్ని నాయన మా బిడ్డలు తెచ్చే విధానంలో మా బిడ్డలకు సహాయం చేయి. కృపతో కుమ్మని వేడుకుంటున్నాం. నీ కృపను బట్టి నాయన మా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో నిత్య జీవములు తెచ్చుటకు సహాయం చేస్తున్నాం.